హాయ్ వ్యూవర్స్, నా తెలుగు రేఖ ప్రేక్షకులందరికీ నా నమస్తే అండి. ఈరోజు మీ అందరి కోసం నా ప్రేక్షకులందరైతే అన్ని క్యాస్ట్లు చెప్తున్నారు. మా మేరు దర్జీ అబ్బాయిలు ఎందుకు చెప్పట్లేదు, మా ప్రొఫైల్స్ మీ దగ్గర లేవా అని మాకైతే కాల్ చేస్తున్నారు, మెసేజ్ చేస్తున్నారు. అందుకోసమని మేరు దర్జీ కుటుంబ సభ్యుల కోసం అయితే ఈ రోజు మేరు దర్జీ అబ్బాయిలను అయితే తీసుకొచ్చాను. ఇందులో సాఫ్ట్వేర్ ఉన్నారు, ప్రైవేట్ ఎంప్లాయీస్ ఉన్నారు, బిజినెస్ చేసే అబ్బాయిలు కూడా ఉన్నారు, హోటల్ మేనేజ్మెంట్ చేసే అబ్బాయి కూడా ఉన్నారండి. ఇలాంటి అబ్బాయిలను అయితే నా కుటుంబ సభ్యుల కోసం అయితే తీసుకొచ్చాను. మీరేం చేస్తారంటే ఈ వీడియోని స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు చూడాలని అయితే నేను అనుకుంటున్నాను. ఎందుకంటే చూస్తే మన కుటుంబ సభ్యులు, నా అక్క చెల్లెల కోసం అయితే ఇందులో ఒకటన్నా సెట్ అవుతుందన్న ఆలోచన నేనైతే ఆలోచించి మీ అందరి కోసం అయితే మీ ముందుకైతే నేను ఈ వీడియోని తీసుకొచ్చానండి. ఈ రోజు ఈ వీడియో తీసుకొచ్చినందుకు మీరు ఖచ్చితంగా చూడాలని అయితే నేను కోరుకుంటున్నాను. నా మేరు దర్జీ కుటుంబ సభ్యులందరికీ నా నమస్తే అండి. మరో అబ్బాయిని కూడా తీసుకొచ్చానండి. హోటల్ మేనేజ్మెంట్ అబ్బాయిని తీసుకొచ్చానండి. అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ 21/6/1989, హైట్ 5.3 ఉంటారు, ఎడ్యుకేషన్ బీటెక్ చేశారు. అబ్బాయి హోటల్ మేనేజ్మెంట్ గా చేస్తున్నారు, హైదరాబాద్ లోనే జాబ్ చేస్తున్నారండి. అబ్బాయి బోధనలో ఉంటున్నారు, ఫ్యామిలీ కూడా బోధన అండి. అబ్బాయి జాబ్ హైదరాబాద్ లో చేస్తున్నాడండి. అబ్బాయి రిక్వైర్మెంట్ ఏంటి అంటే అబ్బాయి చదువుకొని ఉండాలి, జాబ్ చేయాలని అంటున్నారు. ఏపీ తెలంగాణ ఎక్కడైనా పర్లేదండి, కుటుంబం కొంచెం మంచిది కావాలి, మమ్మల్ని అర్థం చేసుకునే కుటుంబం అయితే బాగుంటుందన్న ఆలోచన అండి. ఇలాంటి అబ్బాయి కోసం నా మేరు దర్జీ కుటుంబ సభ్యులు మీరు ఎదురు చూస్తున్నట్లయితే వెంటనే వచ్చేసేయండి తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరో. మరో అబ్బాయిని కూడా తీసుకొచ్చానండి. బిజినెస్ 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 అంటే ఇంట్రెస్ట్ ఉండని వాళ్ళు ఎవరు ఉంటారండి. అలాంటి అబ్బాయిని అయితే తీసుకొచ్చానండి. అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ 15/5/1998, హైట్ 5.4 ఉంటారు, ఎడ్యుకేషన్ బీకామ్ చేశారు. అబ్బాయి బిజినెస్ చేస్తున్నాడు, నెలకి ₹1,00,000 అయితే సంపాదిస్తున్నాడు. ఈ అబ్బాయి హుజరాబాద్ లో అయితే ఉంటున్నాడు. హుజరాబాద్ లోనే బిజినెస్ అండి. కుటుంబం కూడా అక్కడే సెటిల్డ్ అండి. అబ్బాయి రిక్వైర్మెంట్ ఏంటి అంటే అమ్మాయి చదువుకొని ఉండాలి, బిజినెస్ మైండ్ సెట్ ఉన్న అమ్మాయి కోసం అయితే చూస్తున్నారండి. కొంచెం అమ్మాయి కుటుంబం కూడా సెటిల్ అయి ఉండాలి, కొంచెం వస్తే కూడా మమ్మల్ని వస్తే పోతే కూడా నా కుటుంబాన్ని నన్ను బాగా చూసుకోవాలన్న ఉద్దేశం అండి. అమ్మాయి అందంగా ఉంటే చాలు అనుకుంటున్నారండి. ఇలాంటి అబ్బాయి కోసం నా మేరు దర్జీ కుటుంబ సభ్యులు మీరు ఎదురు చూస్తున్నట్లయితే వెంటనే వచ్చేసేయండి తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరో. మరో అబ్బాయిని కూడా తీసుకొచ్చానండి, ప్రైవేట్ ఎంప్లాయీని అయితే తీసుకొచ్చాను. అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ 19/11/1994, హైట్ 5.9 ఉంటారు, ఎడ్యుకేషన్ బి ఫార్మసీ చేశారు. అబ్బాయి అయితే ప్రైవేట్ ఎంప్లాయీ గా చేస్తున్నారు, నెలకి 30,000 అయితే జీతం వస్తుంది. వీళ్ళు ఎక్కడ ఉంటున్నారని చూస్తున్నారా? హైదరాబాద్ మదీనాగూడలో అయితే ఉంటున్నారు. మదీనాగూడలో వెల్ సెటిల్ ఫ్యామిలీ అండి. అబ్బాయి రిక్వైర్మెంట్ ఏంటి అంటే అమ్మాయి చదువుకొని ఉండాలి, జాబ్ చేయాలని ఉద్దేశం అండి. కొంచెం సెటిల్ ఫ్యామిలీ నుంచి వస్తే బాగుంటది అనుకుంటున్నారు. డౌరీ కూడా ఏమి ఎక్స్పెక్ట్ చేయట్లేదు, ఎందుకంటే మా కుటుంబాన్ని అర్థం చేసుకుంటే చాలు అన్న ఉద్దేశం అబ్బాయికి అయితే ఉంది. ఇలాంటి మంచి ఉద్దేశం ఉన్న అబ్బాయి కోసం మన మేరు దర్జీ కుటుంబ సభ్యులు మీరు ఎదురు చూస్తున్నట్లయితే వెంటనే వచ్చేసేయండి తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. మరో అబ్బాయిని కూడా తీసుకొచ్చానండి. ఈ అబ్బాయి ఏం చేస్తున్నాడంటే మేరు దర్జీ అంటే టైలరింగ్. ఈ అబ్బాయి అయితే ఓన్ గా టైలరింగ్ అయితే నడిపిస్తున్నాడండి. అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ 15/9/1993, హైట్ 5.8 ఉంటారు. ఎడ్యుకేషన్ డిగ్రీ మాత్రమే చేశారు. ఓన్ గా టైలరింగ్ షాప్ పెట్టుకొని రన్ చేస్తున్నారు, కొంచెం ఎంప్లాయీస్ కూడా పెట్టుకొని రన్ చేస్తున్నారండి. నెలకి ఒక 70,000 అయితే సంపాదిస్తున్నాడు. వీళ్ళు ఎక్కడ ఉంటున్నారు అని చూస్తున్నారా? మన కామారెడ్డిలో అయితే ఉంటున్నాడు. కుటుంబం కూడా అక్కడే సెటిల్ ఫ్యామిలీ అండి. అబ్బాయి రిక్వైర్మెంట్ ఏంటి అంటే కొంచెం చదువుకొని ఉండాలి, కొంచెం టైలరింగ్ కూడా వచ్చి ఉండాలని అయితే అబ్బాయి అలా అనుకుంటున్నాడు. కొంచెం సెటిల్ ఫ్యామిలీ నుంచి కావాలని అయితే అనుకుంటున్నాడు. ఏపీ తెలంగాణ ఎక్కడైనా పర్లేదండి, ఎందుకంటే నేను చేసే పనిలో కొంచెం ఇన్వాల్వ్ అవ్వాలన్న ఉద్దేశం అబ్బాయిదండి. ఇలాంటి అబ్బాయి కోసం నా మేరు దర్జీ కుటుంబ సభ్యులు మీరు ఎదురు చూస్తున్నట్లయితే వెంటనే వచ్చేసేయండి తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరో. అబ్బాయిని కూడా తీసుకొచ్చానండి. అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ 18/7/1999, హైట్ 5.1 ఉంటారు, ఎడ్యుకేషన్ ఎంటెక్ చేశారు. ఈ అబ్బాయి ప్రైవేట్ టీచర్ గా అయితే చేస్తున్నారు. నెలకి ఒక 40,000 జీతం అయితే వస్తుంది. అబ్బాయి వాళ్ళు ఎక్కడ ఉంటున్నారని చూస్తున్నారా? కాజీపేటలో అయితే అబ్బాయి ఉంటున్నాడు, జాబ్ మాత్రం అక్కడే అండి. అబ్బాయి రిక్వైర్మెంట్ ఏంటి అంటే అబ్బాయి చదువుకొని ఉండి జాబ్ చేయాలన్న ఉద్దేశం అండి. కొంచెం సెటిల్ ఫ్యామిలీ నుంచి వస్తే బాగుంటదన్న ఆలోచన అండి. ఏపీ తెలంగాణ ఎక్కడైనా పర్లేదు, మంచి కుటుంబం అయితే చాలు అన్న ఉద్దేశం అబ్బాయిదండి. ఇలాంటి అబ్బాయి కోసం నా మేరు దర్జీ కుటుంబ సభ్యులు ఎదురు చూస్తున్నట్లయితే వెంటనే వచ్చేసేయండి తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. అబ్బాయిని కూడా తీసుకొచ్చానండి. అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ హైట్ 5.1 ఉంటారు, ఎడ్యుకేషన్ బీటెక్ చేశారు. అబ్బాయి సాఫ్ట్వేర్ గా చేస్తున్నారు. అవసరానికి 20,00,000 ప్యాకేజ్ అయితే ఉంది. ఈ అబ్బాయి వాళ్ళు హన్మకొండలో అయితే ఉంటున్నారు. జాబ్ మాత్రం వర్క్ ఫ్రం హోమ్ అండి. అబ్బాయి రిక్వైర్మెంట్ ఏంటి అంటే ఏపీ తెలంగాణలో ఎక్కడైనా పర్లేదు
అక్కర్లేదండి. చదువుకొని ఉండి జాబ్ చేసే అమ్మాయి మాత్రం కావాలని అయితే, ఓన్లీ సాఫ్ట్వేర్ ఎంప్లాయీ మాత్రం కావాలని అయితే కోరుకుంటున్నారండి. మరి ఇలాంటి అబ్బాయి కోసం నా మేరు దర్జీ కుటుంబ సభ్యులు ఎదురు చూస్తున్నట్లయితే మరి వెంటనే వచ్చేసేయండి తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. మరి విన్నారు కదండి, నేను మరి ఈ రోజు మరి మీ అందరి కోసం, నా అక్క చెల్లెల కోసం అయితే మంచి మంచి అబ్బాయిలు అయితే తీసుకొచ్చానండి. మరి ఈ వీడియోని మీరు ఖచ్చితంగా చూడండి. చూసి మరి ఈ వీడియో ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. షేర్ చేసి మీరు కూడా వాట్సాప్ లో స్టేటస్ పెట్టుకుంటే మీకు తెలిసిన వారు కూడా కొంచెం అర్థమవుతుందండి. ఒకరికొకరం చెప్పుకున్న వాళ్ళం అవుతామండి. వీడియో మరి మీ అందరికి నచ్చినట్లయితే వెంటనే వచ్చేసేయండి తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. మరి మా అడ్రస్ వచ్చేసి హైదరాబాద్ జగద్గిరి గుట్ట. స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ కి కాల్ చేయండి. మరి ఈ వీడియో మీ అందరికి నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరి దయచేసి నా కుటుంబ సభ్యులందరూ, నా ప్రేక్షకులందరూ గంట కూడా కొట్టాలని అనుకుంటున్నానండి. అందరికీ మరి ధన్యవాదాలు.